బీజేపీ నేతల్లో రాజకీయ వర్గపురేం లేదంటారు మీలో. లేదండి, మాది ఒకటే వర్గం, బీజేపీ వర్గం. ఇక్కడ జనసేనతో పొత్తు ఎందుకు వద్దు? ఒకవేళ ఓటు బ్యాంక్ చీల్తది అన్న ఉద్దేశం ఏమైనా ఉందా మీకు? మాకు పొత్తు పెట్టుకునేటటువంటి ఒక ఆలోచన జాతీయ పార్టీ ఇస్తుంది. స్పీచ్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, తెలంగాణ మీ అబ్బజాగిర. నేను జనసేనతో పొత్తు వద్దు అనలే. ఇప్పుడు రాజేష్ సింగ్ రిజైన్ చేశారు బీజేపీకి, మళ్ళీ బీజేపీలోకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఆయన రిజైన్ చేసిపోయాడు కదా, మేము పంపేలే కదా. ఆయన రావాలని కోరితే రమ్మని చెప్పేది ఎవరు? జాతీయ పార్టీ. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు. సో ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అమ్మా. ఎట్లున్నారు? బాగున్నా. ఓకే అన్న, ఫస్ట్ ప్రశ్న ఏంటంటే బీజేపీ అధ్యక్షుడి మార్పు, దీనిపైన మీ అభిప్రాయం ఏంది? మారుతుంది 2 years తర్వాత. ఓకే, 3 years తర్వాత 1 year అయింది కదా, 2 years తర్వాత మారుతుంది. అంటే ఎవ్రీ 3 years అవుతుంది. 3 years కి మార్పు జరుగుతూ ఉంటుంది అంటారు. ఇది కామన్ అంటారు ఇక. కామన్. దీని వెనకాల ఎలాంటి లేదు, మారుతుంది 100%. 1 year తర్వాత 2 years ఇంకా ఉంది. ఇప్పుడు 2 years అయిన తర్వాత ఈ క్వశ్చన్ అడగాలి ఎవరైతారని. అంటే రీసెంట్ గా మార్పు పైన అడిగాను నేను. రీసెంట్ మార్పు ఏం లేదు, నేను రీసెంట్గా వచ్చింది కదా. ఈ మార్పు కారణం ఏంటని అడుగుతున్నా. నేను రావడం, నేను ఎలక్షన్స్ వచ్చిన, నేను పార్టీలో సంస్థాగత ఎన్నికల్లో నేను గెలిచిన. నన్ను ఎవరు అపాయింట్ చేయలే. పార్టీలో సంస్థాగత బూత్ ఎలక్షన్స్, మండల ఎలక్షన్స్, మండల తర్వాత జిల్లా నుంచి నన్ను ఎన్నుకున్నాను ఫర్ 3 years. ఎవరైనా 3 years లోపల ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయని అంత రావు, మార్పు అంటే మార్పు రావు. ఇక అది వాళ్ళ ఆలోచన వదిలిపెడతాను నేను. ఓకే అన్న, ఈ మధ్య కాలంలో ఢిల్లీ వేదికగా చాలా బీజేపీ నేతలు సమావేశం అవుతున్నారు. అంటే దీని వెనుక ముఖ్య కారణం ఏంటంటారు? అక్కడ పార్లమెంట్ అక్కడ నడుస్తుంది కాబట్టి వీళ్ళందరూ అక్కడ పోయారు, పార్లమెంట్ మెంబర్స్. ఓకే, అక్కడ కలవాలని అనుకున్నారు అందరూ ఒకే వేదిక మీద ఉన్నారు, ఒకే దాటి మీద ఉన్నారు. మా మధ్యన ఏ విభేదాలు లేవని చెప్పి క్యాడర్కు, తెలంగాణ సమాజానికి చెప్పడానికి అదొక కారణము. రెండోది, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్కు, అది సరిగ్గా యూజ్ కావట్లేదని చాలామంది ఎంపీల అభిప్రాయం ఉండే. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను, మా ఎంపీలని జాతీయ అధ్యక్షుడు పిలిచారు. అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్వి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కావట్లేదు, దాని మీద చర్చించడానికి ఈ మధ్య కాలంలో ఢిల్లీలో సన్నాహాలు జరిగినాయి. ఓకే, ఈ విభేదాలు లేవు బీజేపీ నేతలకు అనే అభిప్రాయాన్ని లాస్ట్ టైము నితిన్ నవీన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు సమావేశం అయినప్పుడు అప్పుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అందుకే బీజేపీ నేతలలో ఇంత సమన్వయం ఏర్పడింది అని టాక్ ఉంది. ఇదేమంటారు దీని మీద? ఏదో మొత్తానికి సమన్వయం ఏర్పడింది. అది గట్టి వార్నింగ్తో అయిందా లేకుంటే వాళ్ళంతా వాళ్ళకు అది తప్పది. భేదాభిప్రాయాలు లేవు, విభేదాలు ఉండొచ్చు. అంటే ఒక విభేదాలు ఉండవు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఎట్లా అంటే ఇష్యూ పైన కానీ నేను ధారణ చేస్తా అంట, లేదు వాడు అమ్మన దీక్ష చేయాలంటాడు. ఇటువంటివి ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయం ఉంటుంది, కానీ మా ఏ నాయకుల్లో కూడా అక్కడ విభేదాలు లేవు. అన్ని రాజకీయ పార్టీల్లో ఒక రకమైన విభేదాలు లేకుండానే బండి సంజయ్ కానివ్వండి, ఈటెల రాజేందర్ వర్గానికి కానీ ఇలాంటి గొడవలు కానీ అవి జరుగుతాయి. అంటే వాళ్ళ మధ్యన ఉన్నటువంటి భేదాభిప్రాయాల్ని తెలుసుకుందామని నేను అనేది భేదాభిప్రాయాలు. ఫర్ ఎగ్జాంపుల్, కేసీఆర్ పార్టీ ఉంది, బీఆర్ఎస్, ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ఉండే. ఫ్యామిలీని కొట్లాడుకుంటుంది కదా, ఒకరికొకరు మధ్యన పడేదా. ఆడ కాంగ్రెస్ పార్టీలో ఆడ అంతే కదా, సీఎంకు మిగతా మంత్రులు పడదాయి. సో ఈ పాలిటిక్స్లో అన్ని రాజకీయ పార్టీలో భేదాభిప్రాయాలు ఉంటాయి, దాంట్లో సహజం అది. సో దాంట్లో వింత ఏం లేదు, దాంట్లో కొత్తతనం ఏం లేదని నేనేది. ఓకే, అంటే బీజేపీ నేతల్లో రాజకీయ వర్గపురేం లేదంటారు మీలో? లేదండి, మాది ఒకటే వర్గం, బీజేపీ వర్గం. మొన్న రీసెంట్గా ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ నేతలకు ఉద్యమ స్ఫూర్తి లేదు అని అన్నారని ఒక టాక్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? అది ఎవరు చెప్పి నాకే తెలియదు. ప్రధానమంత్రి మోదీయే మాకు స్ఫూర్తి. ఇక కాబట్టి తెలంగాణని టార్గెట్ చేస్తున్నట్టు అన్నారు, నాయకులను టార్గెట్ చేసి. అది అబద్ధం, ఎక్కడ చెప్పిన మాకే తెలియదు. అది రాంగ్ న్యూస్ వచ్చింది బయట. ఇక్కడ అది ఎవరు ప్రధానమంత్రి చెప్పడు అట్లా. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాల గడ్డ ఇది తెలంగాణ. ఇక్కడ స్ఫూర్తి లేదంటే ఎట్లయితుంది? మీరు కాంట్రవర్షియల్ అసలు మాట్లాడరు అనుకుంటా. నేను మాట్లాడతాను. నేను క్వశ్చన్ అడిగితే తప్పని మాట్లాడతాను నేను. ఓకే,
అయితే రీసెంట్‌గా మీరు ఒక మాట అన్నారు, జనసేనతో పొత్తు ఉండదని. అయితే జనరల్‌గా చెప్పాలంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వల్లనే జనసేన మంచి స్థాయిలో ఉందక్కడ ప్రభుత్వం చెప్పాలంటే. సో, ఇక్కడ జనసేనతో పొత్తు ఎందుకొద్దు? ఒకవేళ ఓటు బ్యాంక్ చీల్తది అన్న ఉద్దేశ్యం ఏమన్నా ఉందా మీకు? నేను జనసేనతోని పొత్తు వద్దు అనలే. హ్మ్. ఇంతవరకు తెలంగాణలో జనసేనతోని అసెంబ్లీలో పొత్తు పెట్టుకున్నాం. జీహెచ్ఎంసీలో ఉండకపోవచ్చు అన్నాం. ఒకవేళ ఉండాలని అంటే మా జాతీయ నాయకులు మాట్లాడతారు. ఎందుకంటే పొత్తుల విషయం నేను మాట్లాడకూడదు. ఎందుకంటే మా జాతీయ పార్టీ కాబట్టి. పవన్ కళ్యాణ్ గారంటే మాకు మంచి గౌరవము. వారు మంచి నేత. మా మధ్యన ఉన్నటువంటి ఒక స్నేహబంధము, మా మధ్యన ఉన్నటువంటి ఎన్డీఏ బంధము అది ఎప్పుడూ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ వారికి. కాబట్టి అటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, తెలంగాణ మీ అబ్బ జాగిరా అని. ఈ మాట వల్ల ఇప్పుడున్న బీజేపీ పార్టీకి ఇమేజ్ తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే పొత్తు దానికి పెట్టుకుంటే. మాకు మా పొత్తు మాకు పొత్తు పెట్టుకునేటటువంటి ఒక ఆలోచన జాతీయ పార్టీ ఇస్తుంది. ఒకవేళ పెట్టుకోవాలంటే మేము పొత్తు పెట్టుకునేటటువంటి ఒక మాట నేను మాట్లాడకూడదు. ఎందుకంటే మా జాతీయ పార్టీ నేను పొత్తు పెట్టుకుంటామని అంటానికి వీలు లేదు. నా పార్టీయే కాదు, వాళ్ళ పార్టీలు కూడా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అడగంది వాళ్ళు కూడా మాట్లాడలేరు. హ్మ్. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో మాకు అన్ని 150 స్థానాలు హైదరాబాద్లో, 76 స్థానాలు సైబరాబాద్లో, 74 స్థానాలు మల్కాజ్గిరిలో మాకు క్యాండిడేట్లు ఉన్నారు. ఇప్పుడైతే ఎందుకంటే మాకు ఇప్పుడు అవసరం లేదు అనేటటువంటి కార్యకర్తలు ఫీల్ అవుతున్నప్పుడు ఆ మాట మనం చెప్తాం. ఒకవేళ పొత్తు ఉండాలని అంటే అది జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఓకే. అట్లనే అన్న ఇప్పుడు రాజా సింగ్ రిజైన్ చేశారు బీజేపీకి. మళ్ళీ బీజేపీకిలోకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాయకులతో మంతనాలు జరుగుతున్నాయి అన్న టాక్ నడుస్తుంది. అదేవిధంగా ఒక సైడ్ చూసుకున్నట్లయితే జనసేనకు కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే రాజా సింగ్ ఇప్పుడు 2 పడవల మీద కాళ్ళేస్తున్నారంటారు. ఇక ఆయన అడగాలి ఏ కాలు ఎక్కడ పెట్టిండు అంటే అని. నేను బీజేపీలోకి వస్తే అడగలేదు మీరు కదా. ఆహ్వానిస్తారంటారా? ఆయన రిజైన్ చేసి పోయాడు కదా, మేము పంపించలే కదా. హ్మ్. ఆయన స్వతహాగా రిజైన్ చేసి పోయాడు. సో కాబట్టి ఆయన మళ్ళీ నిర్ణయం ఒకవేళ తీసుకుంటే పార్టీ ఆలోచిస్తుంది. ఆయన రిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసింది ఎవరు? జాతీయ పార్టీ. ఆయన రావాలని కోరితే రమ్మని చెప్పేది ఎవరు? జాతీయ పార్టీ. నేనైతే ఆయన్ని రిజైన్ చేసి యాక్సెప్ట్ నేను చేయలే కదా. కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి. ఏ కాలు ఎక్కడ పెట్టిండో ఆయన చూసుకోవాలి. అంటే పార్టీలోకి ఎప్పుడు ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. తప్పకుండా మేము మా పార్టీలో అందరిని ఆహ్వానించి మాది పబ్లిక్ ఒక జాతీయ పార్టీ, ఒక పబ్లిక్ పార్టీ మాది. బేస్ పెరగాల్సిన పార్టీ మాది. క్యాడర్ బేస్ పార్టీ, మాస్ బేస్ పార్టీ. కాబట్టి ఎవరైనా రావచ్చు మా పార్టీలో. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్‌కి టార్గెట్ ఏంటి బీజేపీ టార్గెట్? అధికారం రావటం. ఎన్ని సీట్లు వచ్చాయి? ఇప్పుడు 119 ఉన్నాయి. అది పెరిగే అవకాశాలు ఉన్నాయి డెలిమినేషన్ తర్వాత. ఎంత ఉన్నా కూడా దాంట్లో 70% గెలవాలి అనేటువంటి లక్ష్యం బీజేపీది. ఇటు కాంగ్రెస్‌ని చూసుకుంటే బీజేపీయే మాకు ప్రధాన ప్రత్యర్థి అంటోంది. బీజేపీని చూసుకుంటే కాంగ్రెస్‌ని అంటుంది. మరి మధ్యలో బీఆర్ఎస్‌ని ఎందుకు చులకన అంటే అసలు బీఆర్ఎస్ లెక్కలో లేదంటారా మీ ఎవరికీ కూడా? బీఆర్ఎస్ లెక్క లేదు. వాళ్ళు ఓన్లీ మీడియాలో ఉన్నారు, సోషల్ మీడియాలో ఉన్నారు, యూట్యూబ్లో ఉన్నారు. హ్మ్. ప్రజల్లో లేరు. ప్రజల్లో ఉన్నది బీజేపీ మాత్రమే. ఓకే. ప్రజల్లో ఉన్నది బీజేపీ మాత్రమే, అంతే. గ్రౌండ్ లెవెల్‌లో క్షేత్రస్థాయిలో వెళ్తే లేదు, వాళ్ళకి బీఆర్ఎస్‌కి ఎమ్మెల్యేలు పాజిటివ్‌గానే ఉన్నది మరి. వాళ్ళు అనుకుంటున్నారు బీజేపీ. ఎందుకంటే వాళ్ళకు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంత ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ప్రజల్లో అది లేదు. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ పని. ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రజలు చూశారు. సో 2 పార్టీలు చూశారు కాబట్టి బీజేపీని ఆదరిస్తారు. అంటే నెక్స్ట్ బీజేపీకి అవకాశం ఇస్తారంటారా? 100% ఇస్తారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, రాజకీయ చైతన్యంతో ఉన్నవాళ్ళు. బీఆర్ఎస్కి ఒకసారి ఇచ్చారు. వాళ్ళంతా దోచుకున్న సొమ్ము పంచుకోలేక కొట్లాడుకుంటున్నారు. ఈయనను ఇంకా దోచుకోవాలని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. మంత్రులు బాధపడుతున్నారు, మాకు ఇవ్వకుండా దోచుకుంటున్నాను అనేది. కాబట్టి ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి బీజేపీకి అవకాశం ఇస్తారు. ఓకే. బీజేపీ అంటే ఇప్పుడు మీరు గెలవాలి అనుకుంటే, ఓట్లు రావాలి అనుకుంటే హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు అడుగుతారా? హిందుత్వాన్ని ఎవరు అడ్డు పెట్టుకునే అవసరం లేదు. హిందుత్వం మన రక్తంలో ఉంది. అది ఎవరి రక్తం లేదు హిందుత్వం. హిందుత్వంతో ఓట్లు ఎవరు అడగరు. హిందుత్వం అంటే ఏంది? ఇప్పుడు మన కేటీఆర్ వాడు పోయిండు ఎక్కడికి? భాగ్యలక్ష్మి టెంపుల్కు. నేను దేవుడిని నమ్మా అని గతంలో. ఇప్పుడు భాగ్యలక్ష్మి పోయిండు. హిందుత్వం ఎవరు అడ్డం పెట్టుకుంటున్నారు? అంటే హిందుత్వవాదాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఓట్లు అడగట్లేదు. మేము అసలు డెవలప్మెంట్ మీదనే అడుగుతున్నాం. మేము అభివృద్ధి కార్యక్రమం మీదనే ఓట్లు అడుగుతాం. అట్లాగే అన్న కేంద్రం ప్రతిపాదిస్తున్న జెమిని ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటారా?
అంటే ఉండొచ్చు, దాని మీద ప్రయత్నం జరుగుతున్నాయి, దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఓకే. మేధావులతో కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. ఆ, తప్పకుండా జమిలీ ఎలక్షన్స్ వస్తే దేశానికి మంచిదని చెప్పి భావిస్తున్నాం. వస్తే మంచిదని కూడా భావిస్తా ఉన్నాం. తప్ప రావచ్చు, అంటే ఇప్పుడు సెమీ జమిలీ రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి అన్ని కాకుండా 6 నెలల లోపల పూర్తయ్యేటటువంటి ఒక గవర్నమెంట్స్ కానీ అన్ని కలిపి ఒకసారి చేస్తారు. అది అవకాశాలు ఉన్నాయి. ఓకే. పశ్చిమ బెంగాల్ ఏదైతే రిజల్ట్ వచ్చిందన్న అది మన తెలంగాణ రిపీట్ అవుతుంది అంటారా? మేము అదేగా చెప్పేది, ఒరిస్సా అయిపోయింది, బెంగాల్ అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ. 100% తెలంగాణ బీజేపీ సర్కార్ వస్తుంది. ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు ఎలాంటి పథకాలను మీరు ప్రవేశపెడితే వాళ్ళు ఓట్లు వేస్తారంటారు బీజేపీకి మాత్రమే? ఇప్పుడు పథకాలు మేనిఫెస్టో రాసేటప్పుడు పథకాలు పెడతాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు పరిస్థితి చాలు స్టేట్ గవర్నమెంట్. ఈ క్వశ్చన్ ఎందుకు వేసానంటే నిన్న కోర్టులో ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వడం వల్లనే సోమరిలా తయారవుతున్నారు. సో మన తెలంగాణ ఖజానా ఏదైతే అది ఖాళీ అవుతుందని చెప్పి జడ్జి అన్న సందర్భాలు ఉన్నాయి. సో అందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్. అందుకే నెక్స్ట్ రాబోయే పథకాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటారు? పథకాలు ఏముండబోతున్నాయి మేనిఫెస్టో కమిటీ డిసైడ్ చేస్తుంది. ఏది ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చూసే పథకాలు మేము పెడతాం, అంతవరకు చెప్పగలుగుతాం. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణలో రాబోయే పార్టీ ఏదంటారు? బీజేపీ, 100% బీజేపీ. దాంట్లో రెండో అభిప్రాయాలు ఎవరికి ఉండకూడదు దాంట్లో. అంటే మీరు బీజేపీ పార్టీలో ఉన్నారన్న కాబట్టి నేను ప్రజల్లో తిరుగుతున్నా కూడా తెలుస్తుంది అట్లా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వాల్యుబుల్ నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో తెలంగాణలో అసెంబ్లీలో నెక్స్ట్ రాబోయే పార్టీ ఖచ్చితంగా బీజేపీ అని అన్న చెప్తున్నారు. సో చూద్దాం మరి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏం జరుగుతుంది, మన తెలంగాణలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయనేది చూడాల్సిందే మరి. థ్యాంక్ యూ సో మచ్.